గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన యూట్యూబ్ ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నిఫ్టీ 50లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం రండి. ఇప్పుడు మీ ముందు ఉంది నిఫ్టీ 50 డే చార్ట్ అండి. డే క్యాండిల్, వన్ క్యాండిల్ విల్ రిప్రజెంట్ వన్ డే. నిన్న ఉన్న సెటప్కి ఈ రోజుకి కొద్దిగా వేరియేషన్ అనేది మీకు కనిపించచ్చు. మల్టిపుల్ ప్యారలల్ ఛానల్స్ ఉండటం వల్ల స్క్రీన్ అంతా కూడా క్లమ్జీగా కనిపిస్తుందని చెప్పేసి నేనేం చేశానంటే కొన్ని ఛానల్స్ అనేది తీసేసానండి, డిలీట్ చేసేసాను. ఆల్రెడీ జరిగిపోయింది కదా ఇదంతా కూడా. సో వీటికి వేసుకున్న ఛానల్స్ అనేది డిలీట్ చేసేసాను. ప్రజెంట్ ఒక కొత్త ఛానల్, ఇది ప్రీవియస్ ఛానల్స్లో చూస్తే కూడా ఈ ఒక్క ఛానల్ అయితే ఉంటుంది. ఇది రన్నింగ్లో ఉంది కాబట్టి ఇది ఒక్కటి ఉంచుకున్నాను ఛానల్. ఫర్ క్లమ్జీగా లేకుండా అందరికీ కాస్త క్లారిటీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కొన్ని ఛానల్స్ అనేది డిలీట్ చేశాను. అలాగే ఒక కొత్త ట్రెండ్ లైన్ కూడా వేసుకున్నాను. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ వేసుకున్నాను. ప్రస్తుతం జరిగిన ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్స్ని బేస్ చేసుకొని కొన్ని టచ్ పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ ఒక కొత్త ట్రెండ్ లైన్ అది వేసుకున్నాను నేను. అండ్ అలాగే ఒక ప్యారలల్ ఛానల్ కూడా వేసుకున్నాను. మనము ప్రీవియస్ లాస్ట్ వీడియోలో నిఫ్టీ 50లో ఏం మాట్లాడుకున్నామో ఒక్కసారి చూద్దాం రండి. బ్యాక్ టు బ్యాక్ మంచి ఒక బుల్ రన్ వచ్చిన తర్వాత రెండు స్పిన్నింగ్ టాప్స్ పడ్డప్పుడు మార్కెట్ ఫాల్ అవుతుందని అనుకున్నాము. అలాగే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ ఇంకొక ఫాల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము. అది కూడా జరిగింది. బట్ దీని ఫాల్ అనేది కంటిన్యూ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. ఎందుకంటే ప్రీవియస్ డే లో బ్రేక్ చేసింది కాబట్టి ఈ రెడ్ క్యాండిల్ ప్రీవియస్ డే లో బ్రేక్ చేసి కింద క్లోజ్ అయినందుకు నేను కంటిన్యూయేషన్ అనేది ఈ ఛానల్లోకి వస్తుందేమో, ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అలా జరగకుండా చిన్న గ్యాప్ అప్ కూడా వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ క్లోజ్ అయింది అరౌండ్ డే అనేది నిన్న 25,795, 798 ఆ రేంజ్లో క్లోజ్ అయ్యి ఇక్కడ మనకి గ్యాప్ అప్ వచ్చి ఇక్కడ స్టార్ట్ అయింది. గ్యాప్ అప్ వచ్చేసరికి సినారియో అంతా మారిపోయిందండి. ఎందుకంటే ఈ గ్యాప్ అప్ చూడండి, ఎగ్జాక్ట్గా గ్రీన్ స్పిన్నింగ్ టాప్ ఏదైతే ఉందో ఈ బాడీ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ స్టార్ట్ అయిందండి. అక్కడ స్టార్ట్ అయ్యేసరికి సినారియో అనేది రివర్స్ అయిపోయింది. ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ రెడ్ కంటిన్యూషన్ కాకుండా ఒకవేళ ఈ క్లోజింగ్ ఎస్టర్డే క్లోజింగ్ ఏదైతే లో ఉందో దీనికంటే కింద కనుక ఎక్కడన్నా అయ్యి ఉంటే డెఫినెట్గా ఈ ప్యారలల్ ఛానల్లో ఒక రెడ్ క్యాండిల్ అనేది కంటిన్యూ అయ్యేది డెఫినెట్గా. అలా జరగకుండా ఈ స్పిన్నింగ్ టాప్ ఏదైతే ఉందో ఈ బాడీ క్లోజింగ్ 25,843 అరౌండ్ ఆ లెవెల్లో ఈరోజు ఓపెనింగ్ అనేది జరిగింది. మనకి 25,843లో ఓపెనింగ్ జరిగి మంచి డే హైస్లో క్లోజ్ అయిందండి. డే హైస్ అంటే ఆల్మోస్ట్ ఈరోజు హై వచ్చేసి 26,005 పాయింట్స్ టచ్ చేసింది. అక్కడి నుంచి కొంచెం స్లైట్గా మైనర్ డిప్ వచ్చి 25,966లో క్లోజ్ అయింది. ఓవరాల్గా మంచి ఒక పాజిటివ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. మనమైతే ఎక్స్పెక్టేషన్ కొద్దిగా నెగిటివ్గా ఉండి 1 or 2 days అక్కడ కన్సాలిడేట్ అయ్యి దాని తర్వాత రివర్సల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం నిన్నటి వీడియోలో. కానీ ఓపెన్ అవ్వటమే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి అది ట్రెండ్ అనేది పాజిటివ్గా కన్వర్ట్ అయిపోయింది. అండ్ ఈ పర్టికులర్ లైన్ ఏదైతే ఉందో 25,903, సో ఈరోజు ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్లో ఇది ఆల్మోస్ట్ 50% అనుకోవచ్చు అప్రాక్సిమేట్గా. ఈ 50%ని రేపు టెస్ట్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే ప్రీవియస్ రెండు స్పిన్నింగ్ టాప్స్ అనేది ఇక్కడ క్లోజ్ అవుతుంది క్యాండిల్. దీంట్లో 25% లేదా 50% టెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ
అలా టెస్ట్ గనుక చేసినట్లయితే ఈ జోన్‌లో ఎక్కడైనా ఓపెన్ అయితే మళ్ళీ మనం గీసుకున్న ఒక ఫ్రెష్ ట్రెండ్ లైన్ ఏదైతే మీకు కనిపిస్తుందో లాంగ్ ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైను, ఈ ట్రెండ్ లైను ఈ మధ్యలోనే క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు రిజెక్షన్ కూడా ఇదే ట్రెండ్ లైన్‌ని టచ్ చేసి ఇక్కడ చిన్న రిజెక్షన్ వచ్చి ఒక మైనర్ డిప్ వచ్చింది. చాలా తక్కువ పాయింట్స్ డిప్ కూడా. మేజర్ డిప్ ఏం కాదు ఇది. ఒకవేళ సూపర్ డూపర్ బుల్లిష్‌గా గనుక మార్కెట్ రేపు గనుక బిహేవ్ చేస్తే, ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్‌ని ఎలా అయితే బ్రేక్ డౌన్ చేసిందో ఈ రెడ్ క్యాండిల్, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అనేది చేయాలండి. ఎలానో నేను మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. సాలిడ్ బ్రేకింగ్ అంటే ఇలా బ్రేక్ అవ్వాలండి. కంప్లీట్ సాలిడ్‌గా ఇలా గనక బ్రేక్ అయితే అప్పుడు ఆటోమేటిక్‌గా క్యాండిల్ అనేది సాలిడ్‌గా బ్రేకౌట్ ఇచ్చినట్టు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతాయి ఇలా. ఇది ఎంత సాలిడ్‌గా అయితే మిడిల్ ఆఫ్ ది క్యాండిల్‌లో బ్రేక్ చేసిందో ఈ ట్రెండ్ లైను, అలానే సాలిడ్‌గా గనుక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇప్పుడు ఈ లైన్ గనుక చూసుకున్నట్లయితే మిడిల్ ఆఫ్ ది గ్రీన్ క్యాండిల్‌లో ఉంది. అలాగే ఇక్కడ కూడా ఈ ట్రెండ్ లైన్ అనేది క్యాండిల్ మిడిల్‌లో నుంచి పాస్ అవ్వాలి. అంత సాలిడ్ గ్రీన్ క్యాండిల్ గనుక పడిందనుకోండి, డెఫినెట్‌గా ప్రీవియస్ హైస్ ఏదైతే మార్కెట్ ఆల్ టైమ్ హై టచ్ చేసిందో అరౌండ్ 26,265 ఆ లెవెల్ అనేది ఈ వీక్‌లో లేదా ఈ మంత్ ఎండ్ కల్లా ఫ్రైడే లోపు టచ్ చేయటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలా గనుక బ్రేకౌట్ ఇచ్చినట్లయితే ఆల్రెడీ మనము ఈ 2 క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఒక టెంపరరీ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితని అనుకున్నాము. ఒక కంటిన్యూయేషన్ మాత్రం మిస్ అయింది. మళ్ళీ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది మార్కెట్. సాలిడ్ బుల్ క్యాండిలే ఫామ్ అయింది. బ్యాక్ టు బ్యాక్ ఈ ట్రెండ్ లైన్‌ని గనుక సాలిడ్‌గా బ్రేక్ చేస్తే ఆల్ టైమ్ హై 26,265 లెవెల్ అనేది డెఫినెట్‌గా ఈ వీక్‌లో అంటే ఈ మంత్ ఎండ్‌లో కల్లా జరుగుతుంది. ఈరోజు 27థ్ మండే 28, 29, 30, 31 ఇంకా 4 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే ఉన్నాయి మనకి. ఈ 4 ట్రేడింగ్ సెషన్స్‌లోనే ఆల్ టైమ్ హై అనేది నిఫ్టీ 50 టచ్ చేయొచ్చు. అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి టచ్ చేయడానికి నిఫ్టీ 50. అలాగే మనం ఒక్కసారి సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ కూడా ఈరోజు ఎలాగుందో చూద్దాము. మీరు స్క్రీన్ మీద ఇంట్రాడే screener.com అనే సైట్ చూస్తున్నారు. దీంట్లో మీరు సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి ఈరోజు. ఒక్క ఫార్మా అండ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ తప్ప 2 సెక్టర్స్. నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా స్లైట్లీ నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, న్యూట్రల్‌లో ఎండ్ అయింది. ఓవరాల్‌గా 2 సెక్టర్సే నెగిటివ్‌గా కాంట్రిబ్యూట్ చేసినాయి. మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అనేది పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాయి. దాంట్లో టాప్‌లో వచ్చేసి పిఎస్యు బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి నిఫ్టీని బాగా స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేసి హయ్యర్ లెవెల్స్‌లో నిఫ్టీ క్యాండిల్ క్లోజ్ అవ్వటానికి సపోర్ట్ చేసేయండి. అలాగే ఒక్కసారి గ్లోబల్ క్యూస్ అనేది చెక్ చేద్దాము. ప్రజెంట్ యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా గ్రీన్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. అలాగే యూరోపియన్ మార్కెట్స్ కూడా గ్రీన్‌లోనే ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 41 పాయింట్స్ పాజిటివ్‌లో ఉంది. అండ్ అదర్ మార్కెట్స్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ కూడా అన్నీ కూడా పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయి మనకి. సో ఇప్పుడు ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి అరౌండ్ 43 పాయింట్స్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. ఈ ట్రేడింగ్ వచ్చేసి 245 వరకు కంటిన్యూ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీది. 41, 42 పాయింట్స్ గ్రీన్‌లో ఉంది. రేపు కూడా ఒకవేళ ఇన్ కేస్ పాజిటివ్ ఓపెనింగ్ కనుక గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక జరిగి ఈ ట్రెండ్ లైన్ పైన కనుక ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, చాలా స్ట్రాంగ్ బుల్ రన్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ చాలా హయ్యర్ సైడ్ ఉంటాయండి. రేపు మోస్ట్ ఆఫ్ ది 28th మంగళవారం రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ, అట్ ద సేమ్ టైం వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ నిఫ్టీది కూడా ఉంది, బ్యాంక్ నిఫ్టీది కూడా రేపే ఉందండి. సో ఒక మంచి బుల్ క్యాండిల్ పడటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ పైన కనుక ఫామ్ అయితే, లేదా కొన్ని సార్లు
ఈ 1 వీక్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నది కాబట్టి ఈ పైననే ఒక చిన్న క్యాండిల్, ఒక స్పిన్నింగ్ టాప్ లాంటి క్యాండిల్ కూడా పడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్దర్ స్పీడ్ అందుకోవటానికి జనరల్గా స్పిన్నింగ్ టాప్స్ అప్పుడప్పుడు పడతా ఉంటాయి. లేదా కిందికి లాగడానికి ప్రయత్నం చేసినా కూడా వేరే సెక్టర్స్ ఒక చిన్న స్పిన్నింగ్ టాప్ ఈ ట్రెండ్ లైన్ పైన పడి దాని తర్వాత ఒక సాలిడ్ క్యాండిల్ పట్టడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ బుల్ రన్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ కూడా పాజిటివ్ డైరెక్షన్ చూపిస్తుంది. అండ్ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఇది కూడా 75 ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉంది. బట్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో చాలా ఎంట్రీ లెవెల్స్లోనే ఉంది. నిన్న 76 పాయింట్స్ చూపించింది, ఇది ఈరోజు 75.47 చూపిస్తుంది. ఇంకా ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ మీటర్ అనేది 80% వరకు రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంకా 5% పెరగడానికి స్కోప్ కూడా మనకి ఉంది. అలాగే ఇండియా విక్స్ కూడా ఒక్కసారి చూద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఇండియా విక్స్ గురించి చాలా మందికి ఐడియా ఉండి ఉండకపోవచ్చు. షేర్ మార్కెట్లోకి వచ్చి ఒక 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా, లేదా 10 సంవత్సరాలు వచ్చి కూడా చాలా మందికి ఇండియా విక్స్ గురించి ఐడియా ఉండదు. ఈ ఇండియా విక్స్ ఏంటంటే, మనకి కోవిడ్ ఫాల్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఫాల్లో ఇండియా విక్స్ ఎలా బిహేవ్ చేసిందో ఒక్కసారి చూద్దాం రండి. మనకి కోవిడ్ ఫాల్ వచ్చినప్పుడు ఇండియా విక్స్ అనేవి చాలా పెరిగాయండి. ఈ పాయింట్ టచ్ చేసింది విక్స్, 80 పాయింట్స్ దాటిపోయింది, ఆల్మోస్ట్ 86 పాయింట్స్ టచ్ చేసింది ఇండియా విక్స్. ఎప్పుడైతే షార్ప్ ఫాల్స్ వస్తాయో ఇది చాలా హై పీక్ పాయింట్స్ని టచ్ చేస్తాయండి. ప్రజెంట్ ఇప్పుడు మీరు అట్లా కనుక కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి టచ్ చేసింది అంటే ఇక్కడ మార్కెట్ హైస్ టచ్ చేసి ఉంటుంది. ఇక్కడ ఒకసారి టచ్ చేసింది మార్కెట్, హైస్ కాదు, లోస్ టచ్ చేసి ఉంటుంది. ఇక్కడ ఒక లో ఫామ్ చేసి ఉంటుంది మార్కెట్. ఇక్కడ టచ్ చేసినప్పుడు మార్కెట్ ఒక లో ఫామ్ చేసి ఉంటుంది. ఇక్కడ టచ్ చేసినప్పుడు మార్కెట్ ఒక లో ఫామ్ చేసి ఉంటుంది. ఇదైతే కోవిడ్ ఫాలో పీక్స్లో పీక్స్, ఇంత హయ్యెస్ట్ పాయింట్ ఎక్సెప్ట్ కోవిడ్లో తప్ప ఆల్ టైమ్ హిస్టరీ ఆఫ్ షేర్ మార్కెట్లో ఎప్పుడు కూడా టచ్ చేయలేదు. ఇక్కడ ఒకసారి టచ్ చేసినప్పుడు కూడా ఒక లో క్రియేట్ చేసి ఉంటుంది. ఇక్కడ టచ్ చేసినప్పుడు కూడా ఒక లో క్రియేట్ చేసి ఉంటుంది. ప్రస్తుతం ట్రేడ్ అయ్యే లెవెల్స్ ఏదైతే ఇప్పుడు మంత్లీ క్యాండిల్లో చూస్తున్నాం మనము, ఎందుకంటే డే క్యాండిల్ కనుక పెడితే ఇది క్యాండిల్ స్టిక్ లాగా క్లారిటీగా మనకు కనిపించదు, చాలా క్లమ్జీగా ఉంటుంది. అందుకోసం నేను మంత్లీ క్యాండిల్ అనేది పెట్టాను మీకు. చాలా సపోర్ట్ ఇన్ ద సెన్స్ చాలా ఎంట్రీ లెవెల్లో ఉందండి విక్స్ అనేది. 10.5 పాయింట్స్లో ఉంది. అప్ టు 32 పాయింట్స్ వరకు మనకి పాజిటివ్ మూమెంటం మార్కెట్లో ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 25 to 30 రేంజ్కి వస్తుందో అప్పుడు మీకు మార్కెట్లో ఒక చిన్న కరెక్షన్ అనేది కనిపించండి. ఈ పాయింట్స్ టచ్ చేసిన ప్రతిసారి కూడా మీకు మార్కెట్లో కరెక్షన్స్ కనిపిస్తాయి, చిన్నపాటి కరెక్షన్స్. లైక్ ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ వచ్చేసి ఒక్కసారి చూద్దాము. ఇంకో ఇలాంటి డిప్పు ఇదైతే పీక్ అనుకోండి. ఇలాంటి చిన్న డిప్స్ వచ్చినప్పుడల్లా అక్కడ మనకి ఇండియా విక్స్ అనేది పెరుగుతుందండి. మైనర్ డిప్స్ ఫామ్ అయినప్పుడు చిన్న మైనర్ కరెక్షన్స్, డిప్స్ కూడా కాదు, మైనర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు మార్కెట్లో ఇండియా విక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అయితే విక్ ఏమి చాలా హయ్యర్ సైడ్ ఏం పెరగలేదండి, చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది. 10.5 విచ్ ఈస్ వెరీ వెరీ లోవర్ సైడ్. సో మన ఇండియన్ మార్కెట్స్ పెరగటానికి చాలా హయ్యర్ సైడ్ ఉందండి, టూ మచ్గా. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ కోవిడ్తో పోల్చుకుంటున్నట్లయితే కోవిడ్లో వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో దాన్ని చాలా అగ్రెసివ్గా ఓవర్కమ్ చేసి మల్టీ బ్యాగర్ అయిపోయిన స్టాక్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలామందికి. చాలామంది ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజన్ స్టేజ్లో కూడా ఉన్నారు. ఎందుకంటే 1000 రూపాయల స్టాకు 3000, 5000, 1500, 1800, 2000 నుంచి 5000 అయిపోయిన స్టాక్స్ కూడా చాలా ఉన్నాయి.
అసలు ఇంత పెరిగిపోయినాయి విపరీతంగా. మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే, మళ్ళీ కరెక్షన్ వస్తే, ఫాల్ వస్తే లాస్ అయిపోతామనే ఉద్దేశంతో చాలామంది కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ మధ్యకాలంలో చేయట్లేదండి. లాస్ట్ 1 ఇయర్ నుంచి 2024 ఓవరాల్‌గా అన్ని మార్కెట్స్ కూడా డౌన్‌ఫాల్ చూస్తా ఉన్నారు. అదేవిధంగా 2025 కూడా అన్ని రకాల మార్కెట్స్ అనేది డౌన్‌ఫాలే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వచ్చేసి మన ఇండియా జీడీపీకి అరౌండ్ 42% రెవెన్యూ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుందండి. ఇది వచ్చేసి డైరెక్ట్లీ లింక్డ్ విత్ రియల్ ఎస్టేట్ సెక్టర్. రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా డౌన్ ట్రెండ్‌లో నడుస్తుందని చెప్పొచ్చు. ప్రీవియస్ సేల్స్‌తో చూస్తే మాత్రం ఎప్పటికప్పుడు అందరూ కూడా రికార్డ్ స్థాయిలో సేల్స్ జరుగుతున్నాయని చెప్పేసి న్యూస్‌కైతే అప్డేట్స్ వస్తా ఉన్నాయి. ఎస్పెషల్లీ మారుతి గానీ, హుండై గానీ, టాటా మోటార్స్ గానీ. కానీ అది ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ లాగానే నాకైతే అనిపిస్తుందండి. అంత రికార్డ్ స్థాయిలో అయితే సేల్స్ అయితే కనిపియట్లేదు. ప్రాక్టికల్‌గా గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం కేవలం నంబర్స్ మాత్రం చూపిస్తున్నారు. ఆ నంబర్స్ అనేది కమర్షియల్ సెగ్మెంట్, ప్యాసింజర్ సెగ్మెంట్ అన్నీ కలుపుకొని చూపిస్తున్నారో, లేకపోతే విడివిడిగా చూపిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. బట్ ఇప్పుడు ఉన్న క్యాండిల్ ఫార్మేషన్ ప్రకారం అయితే 90% స్కోప్ అయితే ఈ ట్రెండ్ లైన్ పైన కనుక ఓపెన్ అయితే మాత్రం ఒకే రోజులో టచ్ చేయడానికి కూడా ఒక బుల్ క్యాండిల్ కనుక పడితే ఒకే రోజులో ఈ 26,265 లెవెల్ ఆల్ టైమ్ హై లెవెల్ టచ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కింద గనక వస్తే మాత్రం ఒక సాలిడ్ క్యాండిల్ కనుక పడింది అనుకోండి, బ్రేక్అవుట్ క్యాండిల్, అప్పుడు నెక్స్ట్ 2 డేస్‌లో ఈ గ్యాప్ అనేది కవర్ కావచ్చు. లేదా ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లాగా ఈరోజు టచ్ చేయంగానే ఎలా అయితే కిందకి వచ్చి సెటిల్ అయిందో మార్కెట్, అలా కనుక రేపు కూడా కనుక మార్కెట్ రియాక్ట్ అయితే ఈ ట్రెండ్ లైన్ని టచ్ చేసి మైనర్ డిప్ కనుక వస్తే అప్పుడు ఈ గ్యాప్ లోపటనే ఒక చిన్న క్యాండిల్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పాసిబిలిటీస్ అయితే ఉన్నాయండి. ఈ గ్యాప్‌లో ఒక చిన్న క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు. సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ రావచ్చు. అలా గనుక వచ్చినట్లయితే ఒకే రోజులో ఈ గ్యాప్ కంప్లీట్‌గా ఒక బుల్ క్యాండిల్‌తో ఫిల్ కావచ్చు. లేదా 2 డేస్‌లో కూడా కావచ్చు. ఓవరాల్‌గా అయితే ఈ సినారియో మొత్తము మంత్ ఎండ్ అంటే 31 ఫ్రైడే వస్తుంది. ఫ్రైడే లోపట ఈ సినారియో జరగటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంతటితో మన నిఫ్టీ 50 ట్రేడింగ్ అనాలిసిస్ అనేది ఎండ్ చేస్తున్నానండి. అందరూ కూడా మన ఛానల్‌కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా బెల్ ఐకాన్ మీద ఒక క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.